హాయ్ వెల్కమ్ టు రియల్ ఎస్టేట్ ఛానల్. ఓపెన్ ప్లాట్ 3 ఓఆర్ఆర్లకు కనెక్టివిటీ ఉండే విధంగా మనకి ఈ ప్రాజెక్ట్ ఉంటుందన్నమాట. ఓఆర్ఆర్ ఎగ్జిట్ నెంబర్ 4 సుల్తాన్పూర్, 4A మల్లంపేట అండ్ ఎగ్జిట్ నెంబర్ 5 దుండిగల్ మూడింటికి కనెక్టివిటీ ఉండే విధంగా మనకి ఈ జిన్నారంలో ఈ ఓపెన్ ప్లాట్ ప్రాజెక్ట్ అయితే ఉంటుంది. ఇక్కడ కనుక చూసుకున్నట్టయితే ఇది కంప్లీట్గా ఇప్పుడు ఇది మున్సిపాలిటీ. జిన్నారం అనేది ఒకప్పుడు గ్రామ పంచాయతీ, ఇప్పుడు మున్సిపాలిటీ. ఇక్కడ వచ్చేసి మనకు జిన్నారం మెయిన్ కోర్టు ఉంటుంది. ఈ పక్కన కనుక చూసుకున్నట్టయితే అటువైపు మనకు పోలీస్ స్టేషన్ అనేది ఉంటుంది. మనకు ముందు వచ్చేసి మనకి ఎంఆర్ఓ ఆఫీస్ కూడా ఉంటుంది అనమాట. ఈ విధంగా మంచి ఫెసిలిటీస్ ఉండే విధంగా, మంచి రోడ్ కనెక్టివిటీ ఉండే విధంగా మనకి ఈ ఓపెన్ ప్లాట్ ప్రాజెక్ట్ అయితే ఉంటుంది. ఒకసారి ప్రాజెక్ట్ దగ్గరికి వెళ్దాం పదండి, ఏ విధంగా ఉంది ఏంటి చూపెడతాను పదండి. ప్రజెంట్ ఇప్పుడైతే మీకు ఏదైతే ప్రాజెక్ట్ చెప్పానో మనకు ఇది ప్రాజెక్ట్ వచ్చేసి ఈ విలేజ్కి ఆనుకొని ఉండే విధంగా మనకి ఈ ప్రాజెక్ట్ అయితే ఉంటుందన్నమాట. ఈ ప్రాజెక్ట్ మెయిన్గా కనెక్టివిటీ పరంగా చూసుకున్నట్టయితే దుండిగల్ ఓఆర్ఆర్ ఎగ్జిట్ నెంబర్ 5 అండ్ సుల్తాన్పూర్ ఓఆర్ఆర్ ఎగ్జిట్ నెంబర్ 4 ఈ రెండు ఓఆర్ఆర్లకు జస్ట్ 10 మినిట్స్ డ్రైవ్లో ఉండే విధంగా 10 to 12 కిలోమీటర్స్ మధ్యలోనే మనకి ఈ ప్రాజెక్ట్ అయితే ఉంటుందన్నమాట. కంప్లీట్గా ఇప్పుడు రెడీ టు కన్స్ట్రక్షన్ అండి. ఈ ప్రాజెక్ట్ కనుక చూసుకున్నట్టయితే ఇది వచ్చేసి మనకు మెయిన్ ఆర్చ్, ఇది వచ్చేసి మనకు 100 feet రోడ్డు ప్రపోజల్ అనమాట. ప్రజెంట్ కనుక చూసుకున్నట్టయితే మనకు 100 feet ప్రపోజల్ ఉన్న రోడ్ అనమాట. ఇది కంప్లీట్గా ఇది కనుక చూసుకున్నట్టయితే ఎల్ఆర్ఎస్ అప్రూవల్ లేఅవుట్ అండి. ఇందులో వచ్చేసి మనకు చుట్టూ కనుక చూసుకున్నట్టయితే బౌండరీ వాల్ ఉంటుంది, 24/7 సెక్యూరిటీ ఉంటుంది అండ్ 80 feet రోడ్ ఫేసింగ్. ప్రజెంట్ రోడ్ కనుక చూసుకున్నట్టయితే 80 feet ఉంది. ఫ్యూచర్లో మనకి కంప్లీట్గా 100 feet రోడ్ ఫేసింగ్ కూడా అవుతుంది అనమాట. అంతేకాదు ఇక్కడ మనకు సెక్యూరిటీ రూమ్తో పాటు ఈ విధంగా మంచి పెద్ద ఆర్చ్ అనేది ప్రొవైడ్ చేస్తున్నాము. మీకు ఒకసారి ఇంకా ఇన్సైడ్ చూపెడతాను ఏ విధంగా ఉందో ఒకసారి చూద్దాం. చూసారు కదండి, ప్రాజెక్టు మనకు మెయిన్ రోడ్ నుంచి కూడా చాలా కనెక్టివిటీ ఉండే విధంగా ఉంటుంది. ఈ ప్రాజెక్ట్ టోటల్ కనుక చూసుకున్నట్టయితే మనకు 5 ఎకరాలు ఈ ప్రాజెక్ట్ అయితే ఉంటుంది. టోటల్ కాంపౌండ్ వాల్ అండి, మొత్తం మన ప్రాజెక్ట్ చుట్టూ కంప్లీట్గా కాంపౌండ్ వాల్ కూడా కంప్లీట్ అయిపోయింది అనమాట. అంతేకాదండి ఇక్కడ కనుక చూసుకున్నట్టయితే మన కర్బింగ్ స్టోన్ వర్క్స్ కూడా కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు ప్రజెంట్ ఎవెన్యూ ప్లాంటేషన్ వర్క్ జరుగుతుంది. మనం అండర్ గ్రౌండ్ డ్రైనేజ్తో పాటు కంప్లీట్గా మనకు ఇక్కడ నల్లా కూడా ఇస్తున్నాం అనమాట. ఏ ప్లాట్కి ఆ ప్లాటు సపరేట్గా నల్లా ఉండే విధంగా మనకి ఇస్తున్నాము. ఈ ప్రాజెక్ట్ మెయిన్గా చెప్పాలంటే హౌజెస్ ఇక్కడ చూస్తున్నారు కదండి, కంప్లీట్గా హౌజెసే ఉంటాయి. హౌజెస్కి ఆనుకొని ఉండే విధంగా ఉన్న ఓపెన్ ప్లాట్ ప్రాజెక్ట్ అండి. మీరు ఇందులో రెడీ టు కన్స్ట్రక్ట్ ఇప్పటికిప్పుడు కూడా మీరు కన్స్ట్రక్షన్ చేసుకొని ఉన్నా కానీ ఇక్కడ నుంచి హైటెక్ సిటీ కనుక చూసుకున్నట్టయితే 35 to 45 minutes మధ్యలో మనం హైటెక్ సిటీ కూడా రీచ్ అవ్వచ్చు. మనకు ఓఆర్ఆర్ ఎగ్జిట్ నెంబర్ 5, ఓఆర్ఆర్ ఎగ్జిట్ నెంబర్ 4, 4A 3 ఓఆర్ఆర్లు కూడా కనెక్టివిటీ ఉండే విధంగా మనకి ప్రాజెక్ట్ ఉంటుంది. మనకు బీరంగూడ నుంచి కనుక చూసుకున్నట్టయితే 16 నుంచి 18 కిలోమీటర్లు మనకు బీరంగూడ నుంచి ఉంటుంది. మనకు ఓఆర్ఆర్ ఎగ్జిట్ నెంబర్ 5 దుండిగల్ నుంచి కనుక చూసుకున్నట్టయితే 12 kilometers ఈ ప్రాజెక్ట్ అనేది ఉంటుందన్నమాట. ఏ విధంగా చూసుకున్నా కానీ మనకు దుండిగల్ ఎయిర్పోర్ట్ కనెక్టివిటీ ఉంటుందండి. అంతేకాదు ఇక్కడ వచ్చేసి మనకు ఆజాద్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ అని ఉంది. అది కూడా ఆల్మోస్ట్ మనకు 3000+ ఎంప్లాయీస్ తోటి మనకి ప్రాజెక్ట్ అయితే వస్తుందన్నమాట. దానికి నియర్ బై ఉండే విధంగా ఉంటుంది. ఈ ఏరియాలో కనుక చూసుకున్నట్టయితే ఫ్యూచర్ డెవలప్మెంట్ పరంగా చాలా ఉన్నాయండి. మంచి మంచి విల్లా ప్రాజెక్ట్స్ వస్తున్నాయి, మంచి కమ్యూనిటీస్ వస్తున్నాయి అండ్ అన్ని ఓవరాల్ కనెక్టివిటీ తోటి మనకి ప్రాజెక్ట్ ఉంటుందన్నమాట. మెయిన్గా చెప్పాలంటే హౌసెస్ కూడా మెయిన్ కీ పాయింట్ అనొచ్చు. చాలామంది ఏమనుకుంటారంటే ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ రేట్ పెట్టడం చాలా బెస్ట్. ఆల్మోస్ట్ ఇందులోనైతే మనకు ఒక 70% ప్లాట్స్ అయితే సోల్డ్ అయిపోయాయండి. ఒక 30% ప్లాట్స్ అయితే ప్రజెంట్ ఇందులో అవైలబుల్లో ఉన్నాయి. అవి కూడా మనకు ఇందులో ప్లాట్ సైజింగ్ వచ్చేసి 150 square yards నుంచి డిఫరెంట్ సైజెస్లో మనకు ప్లాట్స్ అయితే అవైలబుల్లో ఉంటాయి. ఈ విధంగా మనకు 30 feet, 40 feet ఇంటర్నల్ రోడ్స్ అయితే బ్లాక్ టాప్ రోడ్స్ అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ మనకు కంప్లీట్గా మనకు మెయిన్ ఆర్చ్ మీకు ఇంత ముందుగా చూపెట్టినట్టుగా మంచి మెయిన్ ఆర్చ్ కూడా ఉంటుంది. అంతేకాకుండా ఇటు చుట్టూ ఎవెన్యూ ప్లాంటేషన్, చుట్టూ కర్బింగ్ స్టోన్స్, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఏ విధంగా చూసుకున్నా కానీ ప్రాజెక్ట్ మాత్రం ది బెస్ట్గా ఉంటుందండి. ఓపెన్ ప్లాట్ తీసుకోవాలి, ఇన్వెస్ట్మెంట్ పెట్టాలి అనుకునే వాళ్ళకు బెస్ట్ ఆప్షన్. ఇందులో కనుక చూసుకున్నట్టయితే పర్ స్క్వేర్ యార్డ్ వచ్చేసి ప్రైస్ డీటెయిల్స్ అన్నీ కూడా మేము కింద డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాం. ఎందుకంటే ప్రైస్ అనేది ఎప్పటికప్పుడు చేంజ్ అవుతుంది. కంప్లీట్గా డీటెయిల్స్ కూడా కింద డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాము. ప్రాజెక్ట్లో కనుక చూసుకున్నట్టయితే 80% బ్యాంక్ లోన్ కూడా మనం ప్రొవైడ్ కూడా చేస్తున్నాము. మంచి రెప్యూటెడ్ బ్యాంక్స్ నుంచి మనకు బ్యాంక్ లోన్ కూడా ఈ ప్రాజెక్ట్లో అయితే వస్తుంది. ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ కూడా చాలా బెస్ట్గా ఉంటుందండి. మంచి హౌసెస్ మధ్యలో మన కనెక్టివిటీ పరంగా చూసుకున్నా, దేని పరంగా చూసుకున్నా బెస్ట్గా ఉండే విధంగా ఈ ప్రాజెక్ట్ ఉంటుంది. ఈ ప్రాజెక్ట్లో కనుక చూసుకున్నట్టయితే మనకు 150 square yards నుంచి డిఫరెంట్ సైజెస్లో ప్లాట్స్ అయితే అవైలబుల్లో ఉంటాయి. మొత్తం 5 ఎకరాల ప్రాజెక్టు. ఇంకా ఈ ప్రాజెక్ట్ సంబంధించి ఎటువంటి డీటెయిల్స్ కావాలనుకున్నా కింద డిస్క్రిప్షన్లో మా నెంబర్ ఉంటుంది. నెంబర్ కాంటాక్ట్ చేయండి. వాళ్ళు కంప్లీట్ డీటెయిల్స్ అయితే మేము మీకు ప్రొవైడ్ చేస్తాం. థ్యాంక్ యూ.